సో అలాంటిది 25 గుర్రాలను ఏం చేశారు? ఎక్కడైనా అమ్మేశారా? చంపేశారా? లేకపోతే పారిపోయినాయా? హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 108 గుర్రాలు హీతా నెట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళయి నవాబ్ స్టేబుల్ లో హైదరాబాద్ రేస్ క్లబ్ లో ఉండేవి. అయితే ఏమైందంటే వీటిలో కొన్ని గుర్రాలు కనిపించకుండా పోయినాయి. అసలు ఏమైనాయి అనేది ఒక మిస్టరీ కింద ఉండిపోయింది. వీటిలో 63టిని హైదరాబాద్ నుంచి బయటకి తీసుకెళ్లారు, వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేశారు అని అంటున్నారు. కానీ అలా ట్రాన్స్ఫర్ చేసినట్టు హైదరాబాద్ అథారిటీస్ కి ఎవరికి చెప్పలేదు, వేరే స్టేట్ అథారిటీస్ కి ఎవరికి చెప్పలేదు. దీని మీద మధ్యప్రదేశ్ లో కూడా ఒక పిల్ వేశారు. అయితే ఏమైందంటే ఒక 8 గుర్రాలేమో 108 లో 8 గుర్రాలు చచ్చిపోయినాయి, 37 ఏమో ఆ హైదరాబాద్ రేసింగ్ క్లబ్ వాళ్ళకే ఇచ్చేశారు. అయితే మిగిలిన గుర్రాలని వీళ్ళు పంపించాల్సి ఉంది. 63 గుర్రాలు దగ్గర దగ్గర వెళ్లాల్సి ఉంటే అక్కడ ఓన్లీ 49 గుర్రాలే వెళ్ళినాయి అంట, జబల్పూర్ కి వెళ్ళి అంట ఫైనల్ గా. మిగతా 22 గుర్రాలు అనేది ఏమైనాయి అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. దీని మీద పోలీసులు కేసు వేసి దర్యాప్తు చేస్తున్నారు. 22 గుర్రాలంటే మామూలు మాట కాదు, అసలు ఒక గుర్రమైనా కానీ మామూలు మాట కాదు మిస్ అవుతుంది అంటే. సో అలాంటిది 25 గుర్రాలను ఏం చేశారు? ఎక్కడైనా అమ్మేశారా? చంపేశారా? లేకపోతే పారిపోయినాయా? అసలు వాట్ హ్యాపెన్ టు దమ్? ఏదైనా డిసీజ్ వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది. పోలీసులు దీని మీద దర్యాప్తు చేస్తున్నారు. లెట్ us see వాట్ హ్యాపెన్స్. యానిమల్స్ అన్ని ఊరికే వదిలేయట్లేదు. గవర్నమెంట్ ఇస్ టేకింగ్ స్పెషల్ కేర్. వీటి మీద మంత్లీ చెక్స్, వెటర్నరీ చెక్స్ ఇవన్నీ ఉంటున్నాయి. వాటి ట్రేసింగ్ అనేది కరెక్ట్ గా ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి చేస్తున్నారు. రేసింగ్ క్లబ్ లో ఉండే కానీ గవర్నమెంట్ యానిమల్స్ కానీ ఇవన్నీ. సో ఈ మిస్టరీ అనేది ఛేదించాలి, చూడాలి ఏమవుతుందో.